ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మండే మార్నింగ్ కర్మ 3 అవుతుంది మధ్యాహ్నం. లేదు, మార్నింగ్ వేరే పని ఉంటే కార్లో వెళ్ళాల్సి వచ్చింది. ఫినిష్ చేసుకొని ఇప్పుడు మన వర్క్కి వెళ్తున్నాం. నా వర్క్కి, ఐ హ్యావ్ ఏ క్లోతింగ్ హోల్సేల్ అనమాట. మంది హోల్సేల్ షాప్స్కి అంతా సప్లై చేస్తాము. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ నా డుకాటి, వన్ మోర్ థింగ్, ఇది నా డైలీ యూస్ చేసే బైక్. నేను ఇది HD స్క్రాంబ్లర్ 350. మనం డైలీ యూస్కి ఇదే వాడతాం మోస్ట్లీ. రెండు నా మూడు బాగాలేకపోతే డుకాటి తీసుకుంటా. సో లేకపోతే మోస్ట్లీ డైలీ యూస్కి, ఆఫీస్కి, ఇంటికి ఇదే. సో ఈరోజు మన ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, నా డుకాటికి ఉన్న స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఆస్టిన్ రేసింగ్ అది మధ్యలో వేసా. మళ్ళీ విపరీతమైన సౌండ్ ఉంది. మనది ఫుల్ సిస్టమ్ కాబట్టి సౌండ్ ఓవర్గా వచ్చేసింది. సో నిన్న ప్రీవియస్ రీల్లో చెప్పినట్టు, వ్లాగ్లో చెప్పినట్టు ఓవర్ సౌండ్ వల్ల అది తీసేసి మళ్ళీ స్టాక్ ఎగ్జాస్ట్ వేసా. బట్ ఫుల్ సిస్టమ్ వచ్చి టర్మియో కానీ. సో మనం ఇప్పుడు స్లిప్ ఆన్ ఇంట్లో పెట్టి అలాగే ఉండిపోయిందని దాన్ని అమ్మేద్దామని ఒక ప్లాన్కి వచ్చాను. అది సో ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ యాడ్ చేస్తే ఒక చెన్నై అతను ఆర్డర్ ఇచ్చాడు ఈరోజు. సో మోస్ట్లీ డన్ అంటున్నాడు. సో ఆల్రెడీ మనం బ్యాగ్లో పెట్టేసుకున్నాం మన స్లిప్ ఆన్. సో అతను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే చెన్నైకి కొరియర్ చేసేయడమే. సో ఇంకొకటి ఏమంటే, మనకి వచ్చే ఆస్టిన్ రేసింగ్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్లో వచ్చే డబ్బుతో టైర్లు మార్చేసుకుందాం. ప్రజెంట్ ప్లాన్ అయితే ఇది. అంతా సెట్ ఉంది, టైర్లు రెడీ ఉంది డుకాటికి. సో వాటి ఏమన్నా ఈరోజు హ్యాండ్ ఇస్తే మళ్ళీ మన సేవింగ్స్ కంటిన్యూ చేసుకొని ఈ వీక్ ఎప్పుడైనా మార్చుకుందాం. ప్రజెంట్ ప్లాన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ ఆవుల రోడ్లో ఎద్దులు. నెక్స్ట్ ఏంటి, మన మైక్ది ఇది పోయింది. ఆ ఫ్రంట్ ఒకటి వస్తుంది కదా కవర్ లాగా. సో దానికోసం యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తే అదేదో ఫర్ లాగా ఉన్నది వేస్తే ఆడియో బాగా వస్తుందంటే, సో అది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి 259కి 2 మంచి ఆఫర్ అనుకున్నా. సో అందులో ఒకటి తీసి ఆల్రెడీ ఈ బోయా మైక్కి పెట్టేశాను హెల్మెట్ లోపల. కొంచెం ఫరీగా ఫీలింగ్ టచ్ అవుతుంది ఆ ఫేస్కి, మరీ పెద్దగా ఉంది అది. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఏమవుతుందో ఆడియో క్లారిటీ. మళ్ళీ నెక్స్ట్ ఈరోజు అంతే, ఎగ్జాస్ట్ అది అమ్మేయాలి, ఆఫీస్లో కూర్చోవాలి, ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాలి, అదొక కొంచెం పని ఉంది. మన SD అయితే మనం ఆల్మోస్ట్ సేవ్ చేస్తుంది, మైలేజ్ బాగానే ఇస్తున్నట్టుంది. బట్ నేనైతే రికమెండ్ చేయను ఏమన్నా కొనాలంటే. బెటర్ గో ఫర్ హిమాలయన్. ఓవర్ హీట్ అవుతుంది భయ్య ఒక 2 కిలోమీటర్లకి. సర్వీస్కి ఇస్తే వాళ్ళు అసలు ఆ సర్వీస్ చేస్తారో చేయరో కూడా మనకు తెలీదు. నాకైతే అనిపించదు అసలు సర్వీస్ కూడా ఏదో వాష్ చేసి ఆయిల్ క్లీన్ చేసి, ఆ వాషింగ్ కూడా లేదనుకోండి ఇప్పుడు, అదేదో ఎయిర్ వాష్ ఏదో చేస్తారు. ఆయిల్ క్లీన్ కొంచెం అక్కడక్కడ ఆయిల్ వేసి ఇచ్చేస్తారు అనిపిస్తుంది. మన బండి ఇంకోటి ఏమంటే, ఒక 2 రోజులు అలాగే పెట్టేస్తే 3 రోజులు మార్నింగ్ స్టార్ట్ చేస్తే పట్ అని ఒక ఏదో గంట ఫైరింగ్ చేసినట్టు సౌండ్లు వస్తాయి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అది ఈ బండి సిచ్యువేషన్. కానీ చూడడానికి అయితే స్టైలిష్గా ఉంటుంది, జనాలు కూడా ఇంప్రెస్ అయిపోతారు రోడ్లో. నేను బాగుందని తీసుకున్నా. బట్ నాకు అంత డిఫరెన్స్ ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే మనం హార్డ్లీ ఈ బైక్లో రోజుకి 5 to 8 కిలోమీటర్స్ మ్యాక్స్. 5 to 8 ఎందుకన్నా అంటే మన ఆఫీస్కి ఇంటికి అప్ అండ్ డౌన్ అంతే 5-6 కిలోమీటర్లు. సో నేను జిమ్కి బై ఛాన్స్ తీసుకెళ్తే అదొక 2 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఎక్స్ట్రా. సో అంతే వాడతాను కాబట్టి ఐఎమ్ ఫైన్, డన్. నేను మళ్ళీ ఇది నమ్మి మళ్ళీ ఇంకోటి తీసుకొని అంత పేషెన్స్ లేదు, డబ్బులు బొక్క. ఎలాగో తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి. సో పర్ డే లాంగ్ వెళ్ళే వాళ్ళైతే నేనైతే సజెస్ట్ చేయను, మీరు నడిపి చూసి బాగుందంటే తీసుకోండి.
నేను సజెస్ట్ చేయడానికి పోవడం కారణం ఒకటే, ఒక 2.5 కిలోమీటర్ నడిపితే ట్రాఫిక్లో మీకు హీట్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ప్లస్ నాకైతే సర్వీస్తో నేను హ్యాపీ కాదు అసలు. అది హిమాలయన్ నేను లదాఖ్, స్పిటి, అరుణాచల్ ప్రదేశ్, మళ్ళీ మేఘాలయ లాంగ్ రైడ్స్ ఆల్మోస్ట్ ఇవి కూడా మా ఊళ్ళూరు, మా అమ్మ వాళ్ళ అమ్మది. ఈ బస్సు ఇవి కూడా వెళ్తుంది. షాహీన్ అంటే ముందర వేరే పేరు ఉంటుంది, వీటిది కిసాన్ ఏదో ఉంటుంది. మౌరులు ఉంటారు ఎవరో ఒకరు. నజీరే అంటే బ్రో, ఇది కిసాన్ కాదు. ఎయ్ ఏదో చెప్తున్నా మర్చిపోయా. సో నేను హిమాలయన్ నేను ఎప్పుడు పర్సనల్గా కొనకపోయినా కానీ లాంగ్ రైడ్స్ చాలా చేశాను. నేను లదాఖ్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 days నా దగ్గర ఉంది. తర్వాత స్పిటీకి వెళ్ళినప్పుడు 15 days ఉంది. స్పిటీ కూడా నేను 15 days చేస్తాను నేను. సో మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళా, తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్, అక్కడ ఒక 10 days యూజ్ చేశాను నేను. సో ఓవరాల్గా ఐ ఫీల్ హిమాలయన్ ఈజ్ గుడ్. కొంచెం ఇలా కంఫర్టబుల్ బైక్స్ అయితే. సో అది సంగతి. ఈరోజుకి మళ్ళీ మాట్లాడుకుందాం. నాదే వేరే దీనికి ముందు ఏది ఉండేదంటే కాంటినెంటల్ GT 650 ఉండేది. అది ఎందుకు అమ్మేసానంటే Z900 కొన్నా నేను మధ్యలో. ఆ కాంటినెంటల్ GT ఇచ్చి మళ్ళీ కొంచెం డబ్బు ఇచ్చి Z900 తీసుకున్నా. సో అలా Z900 అలా నాకు కాంటినెంటల్ GT అమ్మాల్సి వచ్చింది. ఆ రోజు డబ్బులు ఎక్కువ లేక. వాడేదో అతను బైక్ యూజ్డ్ బైక్ షాప్ అనమాట. సో కాంటినెంటల్ GT ఇవ్వడం నా లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ ఫీల్. చాలా మంచి బండి బ్రో, చాలా అంటే సెక్సీ బండి. చాలా బాగుంటుంది GT. అది నాది ఫస్ట్ మోడల్ అంటే అప్పుడు రిలీజ్ అయింది 2019, అప్పుడే తీసుకున్నది. మళ్ళీ Z900 ఒక 2 months పెట్టుకున్నా, ఎందుకంటే మనం ఫస్ట్ వాడింది డేటోనా 675. సో డేటోనా యూజ్ చేసిన తర్వాత నాకు ఎందుకు Z900 సూపర్ బైక్లో అనిపించలేదు. సూపర్ బైక్ అనే ఫీల్ రాలేదు యాక్చువల్లీ. సో ఒక 2 monthsలో ఇచ్చేసి మళ్ళీ మనం పానిగేలే 959 తీసుకొని అదే వాడుతున్నాం ప్రజెంట్. సో ఇంకొక డైలీ యూస్కి ఒక బండి కావాలి కాబట్టి SD స్క్రాంబ్లర్ వాడిదే తీసుకున్నా. ఆ Z900 షాప్ ఉంది కదా, అదేదో యూజ్డ్ బైక్ షాప్, వాడి ఏదో డీల్ బాగుందంటే 1000 kilometers ఏదో తిరిగింది అంతే. ఈ బండి బ్రాండ్ న్యూగా ఉన్నింది. సో అలాగా మళ్ళీ మనం తక్కువ యూజ్ చేస్తాం, కొత్త బండి ఎందుకు అని యూజ్డ్ బైక్ తీసుకున్నాం. నా GT 650 షోరూమ్ బైక్ తీసుకున్నా అప్పుడు. క్రేజీ బండి అది అసలు. క్రేజీ అంటే అసలు నా లైఫ్లో దాన్ని నమ్మడంతో నా అదృష్టం మడ్డగుడిసిపోయింది ఆ రోజే. అది ఆ బండి అమ్మేంత వరకు బాగానే ఉన్నింది, నా లైఫ్ బాగానే పోతా ఉన్నింది. అది ఇచ్చిన తర్వాత రివర్స్ అయిపోయింది నా లైఫ్ ఒక 6 నెలలు. అంతే మన సెల్ కవర్లు. మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకొక వ్లాగ్లో, ఎంత కుదిరితే అంత మాట్లాడదాం. కమెంట్లు, లైక్లు, సబ్స్క్రైబ్లు అన్నీ చేసేయండి. మళ్ళీ హ్యారీ అరౌండ్ ఇండియా ఇన్స్టాలో కూడా ఉంటుంది, అక్కడ తెలుగు ఉంటుంది, అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొట్టేయండి, ఫాలో సబ్స్క్రైబ్లు కొట్టేయండి ఫస్ట్. మళ్ళీ గేట్స్కి అయితే నా పేరులో ఒక రీల్ చేశా ఇన్స్టాగ్రామ్లో, చాలా బాగుంది అది. ప్రోడక్ట్స్ చూసేయండి ఒకసారి.